హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇవాళ ప్రతిరోజులా కాకుండా కాస్త ముందుగానే లేచేసానండి. ఇంకా మెలకువ అయితే కరెక్ట్గా 5:50 అలా వచ్చేసింది అనమాట. ఇంకైతే నేను లేచేసాను. ఇంకా పిల్లలు కూడా నాతో పాటే లేచేసారులేండి. నాకంటే ముందే లేచేసారు. ఇంకా మిల్క్ అయితే తాగలేదనమాట ఇవాళ. ఇంకా మా అమ్మ అయితే పెట్టలేదు. ఇంకా మా అమ్మ అయితే ఏదో చిన్న పని ఉంది అని చెప్పేసి ఆమె చేసుకుంటూ ఉందనమాట. పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను లేచేసాను. ఇంకా నేను లేచి ఇంకా వాకిలి చిమ్మేస్తున్నానండి. ఇంకా వాకిలి బయట చిమ్మేసిన తర్వాత ఇంట్లో కూడా చిమ్మేస్తున్నాను. క్రియేటర్స్ ఒక్క వీడియో తీయడానికి ఎంత తలనొప్పి ఉంటుందో మాకే తెలుసు యాజ్ ఏ క్రియేటర్స్గా. కానీ ఎంత కష్టపడి వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ అయితే అస్సలకే ఉండవన్నమాట. ఏంటండి ఇది? అసలు న్యాయమేనా? మీకు చూడాలి కదా మా వీడియోస్ కూడా. మీరు చిన్న చిన్న యూట్యూబర్స్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఇప్పటి నుండి ఎంకరేజ్ చేస్తేనే కదండి ఫ్యూచర్లో మేము కూడా ఒక పెద్ద సెలబ్రిటీస్ కాకపోయినా ఏదో అలా సెలబ్రిటీస్ అయితే అవుతాం. జస్ట్ జోకింగ్ అండి. నాకైతే సెలబ్రిటీ ఏం అవ్వాలని లేదు, కానీ అంటే మనీ కోసమే యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనీ అయితే రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతే. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ ఉంటే మనకి రాసింది దక్కుతుంది, అత్యాశ ఉంటే రాసింది కూడా పోతుంది. నాకైతే ఎలాంటి అత్యాశ లేదండి, ఆశ మాత్రమే ఉంది. ఆశ పడడంలో తప్పేం లేదు కదండి, మీరే చెప్పండి. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఆశ అనేది ఖచ్చితంగా ఉంటది. అలాగే నాకు కూడా. ఇంకా మా అమ్మ అయితే రేపు విజయదశమి కాబట్టి ఇవాళ ఇవన్నీ కడిగి పెట్టేసిందండి, దేవుని సామాన్లు. ఇంకా వాటిని అన్నిటిని నేనైతే ఇక్కడైతే పెట్టేస్తున్నాను. నా వీడియోస్లలో అసలు పిల్లల టాపిక్ తీసుకురాకూడదు అంటాను, కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే డే మొత్తం నేను వాళ్ళతోటే ఉంటాను కాబట్టి. అసలు ఛానలే పిల్లల కోసం కాబట్టి, అంటే పిల్లలు చూడ్డానికి కాదులేండి. నేను పేరు పెట్టుకుంది బిట్టు అండ్ చింటూ కదా, అలా అన్నమాట. ఇంకా పిల్లలదే ఛానల్ కాబట్టి ఇంకా దాంతో చెప్పాల్సి వస్తుంది. ఇవాళ మా అమ్మ అయితే ములుబాగులకి వెళ్ళిందండి. ఇంకా బిట్టుని తీసుకెళ్ళమంటే ఆ టైంకి ఇద్దరు పడుకొని ఉన్నారనమాట. ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మా అమ్మ ఒక్కతే వెళ్ళింది. ఇంకా చూడాలి, డే మొత్తం వాళ్ళని పట్టనే సరిపోయింది. ఈ 3 మొక్కలు నాటడానికి నిజంగా డే మొత్తం పట్టిందండి. మీరు నమ్ముతారో నమ్మరో. మొక్కల్ని తీసుకొని కరెక్ట్గా 1 వీక్ అలా అవుతుందండి. నాకైతే నాటడానికి అసలు కుదరలేదు కాదు, కానీ ఎక్కడ నాటాలా అని చెప్పేసి ఆలోచించడంలోనే 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సర్లే నాటుదాం ఎక్కడో అక్కడ. ఇంకా ఉంటే అవి అయితే కొంచెం ఎల్లో కలర్ లో వచ్చేస్తా ఉన్నాయి అనమాట. ఇంకా తీసుకొని వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి మనీ ఇక్కడ మ్యాటర్ కాదండి, చెట్లు ఇంపార్టెంట్ అనమాట. ఇంకా డబ్బు పోతే ఏముందండి, ఈ పొద్దు కాకుండా రేపు సంపాదించుకోవచ్చు. కాకపోతే మొక్కలు పోతే చెప్పండి, నాకు చాలా బాధేసేస్తుంది అనమాట. కానీ అంత బాధేసేటప్పుడు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసావంటే అంటే ఎక్కడ నాటాలా అని చెప్పేసి ఆలోచించానండి అంతే. ఇంకా నేనైతే ఒక చోట అయితే డిసైడ్ చేసుకున్నాను, ఇంకొక చోట అయితే రెడీ చేశాను. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. దానికోసం చాలా ప్లానింగ్ అయితే వేసుకున్నాను. మా హస్బెండ్ దాని గురించి చాలా నెగిటివ్గా చెప్పారు, అలానే కొంచెం భయపెట్టారు కూడా అనమాట. ఇంకా దాంతో కొంచెం ఆలోచించుకొని అయితే అలా ఉండిపోయానండి. ఫైనల్ ఏదైతే అది అయింది అని చెప్పేసి ఇంకా రెడీ అయితే చేసేసాను. అది కూడా దీని పక్కనే ఉంది, చూపిస్తాను. నాకైతే ప్లేస్ లేదండి అంటే చెట్లు నాటుకోవడానికి. ఒక వరుస అయితే నాటాను అనమాట. ఇంకో 2వ వరుస నాటితే గజిబిజిగా అయిపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. మీకు నేను ఇక్కడ ఇంకొకటి విషయం అయితే చెప్పాలండి, ఎందుకంటే అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఈ మొక్కలకి, పూల మొక్కలకి యూరియా అయితే అసలు వేయకూడదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానమాట. యూరియా వేస్తే ఏంటంటే అది చెట్లు కాలిపోతాయి అనమాట, అస్సలు వేయకూడదంట. ఇంకొక విషయం ఏంటంటే ఆ చెట్లు లోపల అంటే నాటేటప్పుడే గుంత అయితే తవ్వుతాం కదా, ఆ గుంతలోకి ఎలాంటి ఎరువు కూడా వేయకూడదంట. నార్మల్గా అలా నాటేసి మట్టితోటి పైన ఎరువు అయితే వేసుకోవాలంట. ఇదైతే అక్కడ చెట్లు కొన్నాం కదా, ఆయన అయితే చెప్పారనమాట, ఇలా పైన వేసుకోండమ్మా, లోపలైతే అసలు వేయొద్దు అని చెప్పేసి అయితే చెప్పారండి. అనక అప్పుడు అనిపించింది అనమాట నేను చేసిన మిస్టేక్ ఏంటో. నేనైతే ఎప్పుడు ఎరువు లోపలేసేసి పూజ చేసేదాన్ని, ఇంకా అలాంటిది ఇప్పుడైతే పైన వేసేస్తున్నానండి. ఏంటి 1 డే పట్టింది అని అన్నావు, కానీ ఏంటి ఇంత సులువుగా అయిపోయింది అని చెప్పేసి మీకు అనుకోవచ్చు. ఆ సులువుగా ఒక 2 minutes వీడియోకి వెనుక ఎంత కష్టం ఉందో నాకే తెలుసండి. పిల్లల
దగ్గర. ఇంకా సర్లేండి అది కొంచెం పక్కన పెట్టేసి ఇంకా దాని తర్వాత కూడా ఉంది, చూపిస్తాను. ఇదైతే మిరపకాయలండి. ఇవైతే మీకు చాలా వరకు చెప్పలేదన్నమాట. మాకైతే అంటే మొబైల్ షాప్ ముందునే వచ్చేసి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పచ్చిమిర్చి అయితే వేశారు స్టార్టింగ్లో. ఇంక ఇప్పుడు కూడా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అయితే ఉన్నాయి, కాకపోతే పచ్చిమిర్చి అయితే పెట్టట్లేదండి. ఎందుకంటే ఒక్కసారిగా 100 kgs అయితే తీసుకొని చాలా లాస్ అయిపోయామన్నమాట. అంటే ఫుల్ లాస్ అనమాట. అప్పటి నుండి పచ్చిమిరకాయలు పెట్టకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు మా హస్బెండ్ అయితే. ఇంకా నేనైతే అప్పుడు అనమాట ఇవి ఎండేసి పెట్టామండి. ఇంకా వాటినైతే కొంచెం తెల్లగా కొంచెం రెడ్గా ఉంటాయి కదా, ఆ రెడ్ వాటిని అన్నిటినీ తీసి ఒక పక్కనైతే పెడుతున్నాను. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నానండి ఇలా సపరేట్ చేసేద్దాము అని చెప్పేసి. ఇంకా వంటకు కావాలన్నప్పుడల్లా వెళ్ళేసి నేను రెడ్గా ఉన్న వాటిని ఏరుకుంటున్నాను అనమాట. ఇంకా అప్పటి నుండి నేను అలా చేసినప్పుడు అంతా అనుకునేది దీన్ని అయితే ఏరేద్దాం ఈరోజు అని చెప్పేసి, కానీ అలా మర్చిపోతుంటానమాట. ఇంక ఇవాళ మా అమ్మ తీసుకొచ్చి మిద్ది పైన అయితే ఆరేసేసిందండి. ఇంకా అంటే ఎండుకేసింది అనమాట. అందుకోసమని చెప్పేసి ఇంకా మనకైతే గుర్తున్నప్పుడే చేసేయాలి పనులు అని చెప్పేసి ఇంకా నేనైతే కూర్చున్నాను. కింద ఒకటే సౌండ్ అనమాట, ఎక్కడ వెళ్ళావు చిన్ను రా ఇక్కడ అని చెప్పేసి. ఇంకా ఫాస్ట్ దీన్ని ఏరేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ చెప్పే వచ్చాను పిల్లల్ని ఎక్కనివ్వద్దు, నేను పైన ఇట్లా మిరపకాయలు అయితే వేరుతున్నానని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలు చూసుకుంటున్నారనమాట. మా అమ్మ అలానే మా హస్బెండ్ అయితే. ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాలండి పిల్లలకి. ట్విన్స్కి అయితే అసలు పని మనుషులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారంట తెలుసా. మా హస్బెండ్కి చాలా మంది అడిగారంట, మీకు ట్విన్స్ కదా ఎవరినైనా పని మనుషులు వాళ్ళని ఎవరైనా పెట్టుకున్నారా అని చెప్పేసి. ఏం లేదు, మా వైఫ్ అలానే మా అమ్మ వాళ్ళు మాత్రమే చూసుకుంటున్నారు అని చెప్తే చాలా గ్రేట్ అని కూడా అన్నారంట. నిజంగానేనండి, వాళ్ళు చెప్పింది నిజమే. అంటే ట్విన్స్ని పట్టడంలో చాలా మందే ఉండాలన్నమాట. ఒక్కరిద్దరైతే అస్సలు మేనేజ్ చేయలేం. కానీ ఇద్దరే అంటే మేమిద్దరే ఉండము, ఇంట్లో అయితే మేమిద్దరే ఉంటాం. కాకపోతే మా నాన్న మా హస్బెండ్ వీళ్ళు ఉన్నప్పుడల్లా, ఇంకా బయట అయితే ఇంకా కదిరం ఉంటుంది, ఇంకా వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరైతే ఎత్తుకుంటూనే ఉంటారులేండి. దాని గురించి అయితే ప్రాబ్లం అంతగా ఉండదన్నమాట. ఇంకా నేనైతే చెప్పాను కదా ఇప్పుడే అయిపోలేదు ఇంకా ఉంది అని చెప్పేసి, అది ఇదేనమాట. నేనైతే దీన్ని అయితే రెడీ చేసేసానండి. ఇక్కడ కూడా పూల మొక్కలు అయితే పెట్టేద్దాం అని చెప్పేసి. ఇంకా నేనైతే ఎరువు వేస్తుంటే చెట్టు అంటే 3 చెట్లు అయితే నేను తీసుకున్నాను కదా, గులాబీ మొక్కలు. ఒకటి వచ్చేసి రెడ్, ఇంకోటి వచ్చేసి ఎల్లో, ఇంకోటి వచ్చేసి డబుల్ కలర్ అనమాట, పింక్ కలరు. ఇంకా నేను పింక్ అయితే ఇక్కడ నాటేస్తున్నానండి, ఇంకా 2 అయితే అక్కడ నాటేసాను అనమాట. ఇంకొకటి ఏంటంటే అంటే నేను తీసుకున్న మొత్తం 4 చెట్లు. ఇంకా 4 చెట్లలో 3 అయితే గులాబీ, ఒకటైతే సన్న మల్లెల చెట్టు అంట, అదైతే మిద్ది పైకి అయితే అర్లుకుంటుందంటండి. అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా మా హితి చూస్తున్నారు కదా, అమ్ము నేను వేస్తాను నన్ను వీడియో తీయని చెప్పేసి అయితే చెప్పింది. భలే హ్యాపీ అనిపిస్తుంది అండి నిజంగా హితి. అంటే ఒక్కోసారి సపోర్ట్ చేయదనమాట, ఎంకరేజ్ చేయదు, ఒక్కోసారి ఇలా ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా నేనైతే ఈ పూల మొక్కనైతే ఇక్కడ నాటేశాను. అసలు మొత్తం బండేనండి. అసలు తగలంటే అంటే లోపలికి తవ్వాలంటే కూడా చాలా టైం పట్టిందనమాట. నిన్న మొత్తం అంటే నిన్న మేము బెంగళూరుకి అయితే వెళ్ళొచ్చాం కదా, ఇంకా దానికి ముందు రోజు అనమాట మేము ఈ కట్టెలు అయితే పూజ చేసాం. ఇవాళ అయితే నేను శారీ మొత్తం చుట్టూ కట్టేశానండి. మనకి కావాలనుకున్నప్పుడు తీయవచ్చు, వద్దు అనుకున్నప్పుడు ఇలా ముడిపెట్టేయచ్చు అనమాట. అంటే క్లోజ్లో ఉంటుంది, కుక్కలు అవంతా ఉంటాయి కదా, కోళ్ళు ఇవంతా వెళ్ళకుండా సేఫ్గా ఉంటుంది అనమాట. అలా మూసేస్తే ఇది క్లోజ్ అయింది వెళ్ళకూడదు అని చెప్పేసి వాటికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి అలాగ ప్లాన్ చేశానండి. ఫస్ట్లో కట్టింది వచ్చేసి మీరు వీడియో చూసే ఉంటారు, అది నేను మాత్రమే కట్టలేదండి, కల్పనక్క కూడా నాకు హెల్ప్ చేసింది. కానీ ఇది మాత్రం నేను ఒక్కదాన్నే కట్టాను అనమాట శారీ వరకు. కానీ ఆ కట్టెలు నాటింది వచ్చేసి నేను, మౌనిక, శ్రీజన్ మేమంతా కలిసే నాటంలేండి. ఎవరొకరు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నేను ఆ పని చేస్తుంటే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా పిల్లలతోటి తినిపిస్తూ ఆడిపించుకుంటూ కూర్చుందనమాట. ఇంకా డిన్నర్ కూడా తినిపించడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా పిల్లల్ని అయితే నిద్ర పెట్టేశానండి. హ్యాపీగా వాళ్ళు పడుకున్నారు. ఈ రోజు మొత్తంలో నిజంగా నాకైతే చెయ్యిలు లాగేస్తున్నాయన్నమాట పిల్లల్ని పట్టి. ఇంకా వాళ్ళ అలా ప్రశాంతంగా పడుకునేసరికి ఇల్లంతా నిజంగా ప్రశాంతంగా ఉందన్నమాట. నాకు మాత్రం వాళ్ళకి ఎలా ఉందో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం ప్రశాంతంగా ఉంది. హితి ఇక్కడ పడుకునింది, పిల్లలు అక్కడ పడుకునేశారు. ఇంకా మేము నలుగురం ఇలా కూర్చొని, నేనైతే వీడియో ఎడిటింగ్ ఏం చేయలేదు, వచ్చి కాసేపు అలా కూర్చున్నానండి. ఇంకా మా అమ్మ హస్బెండ్ అయితే ఇంకా వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమా అనమాట. నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం సైలెంట్గా ఉన్నాను అనమాట. ఇంకా నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నానండి. ఇంతకీ మీరు చేశారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.